హెచ్యుటి సంస్థతో వీళ్లకు సంబంధాలు లేవు అని చెప్పడానికి ఎలాంటి ఆస్కారం లేకపోలేదనే అనుమానం అయితే వ్యక్తమవుతుంది. ఇక వీరు పిఎఫ్ఐ సభ్యులను తేరడంతో 2022లో కేసును ఎన్ఐఏకి బదిలీ చేశారు. అయితే అప్పటి నుంచి ఈ ముగ్గురు పరారీలో ఉన్నారు. తాజాగా ఈ ముగ్గురికి హెచ్యుటికి చెందిన యాసీన్ తో సంబంధాలు ఉన్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఎన్ఐఏ అధికారులు వీరి కోసం మరోసారి గాలింపును ముమ్మరం చేశారు. వీరి వివరాలు సేకరించడానికి ఎన్ఐఏ అధికారులు కొన్ని రోజుల క్రితం నిజామాబాద్ వెళ్లినట్టు తెలిసింది. అదే సమయంలో ఈ ముగ్గురి ఆచూకీ తెలియజేసిన వారికి రివార్డులు ఇస్తామని ఎన్ఐఏ అధికారులు ప్రకటించారు. మొత్తానికి ఎన్ఐఏ అధికారులు ఎంత అప్రమత్తంగా ఉన్నా ఇలాంటి ఉగ్రముఖ భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి, భారతదేశంలో యువతి యువకుల్ని వాడుకొని ఎలా తప్పించుకొని తిరుగుతున్నారు అనేది అర్థం కాని విషయం. ఇలాంటి వాళ్లకు తెలంగాణ అడ్డాగా మారడము, ఇప్పటి వరకు హైదరాబాదే అనుకున్నాము, నిజామాబాద్ కూడా వీటికి అడ్డా అని తెలియడం అయితే కొంత భయాందోళనకు గురవ్వాల్సిన అవసరం ఉంది. అలా అని పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు.